అనగనగా ఒక చెరువులో 3 చేపలు స్నేహంగా ఉండేవి. మొదటిది ముందుచూపు గల చేప, జ్ఞాని. రెండవది సమయస్ఫూర్తి గల చేప, తెలివైనది. మూడవది మూర్ఖపు చేప, విధిని నమ్మేది. ఒకరోజు కొందరు జాలర్లు ఆ చెరువు గట్టున నిల్చుని, ఈ చెరువులో చాలా చేపలున్నాయి. రేపు ఉదయం వచ్చి అక్కడ పట్టుకుందాం అని మాట్లాడుకున్నారు. అది విన్న ముందుచూపు గల చేప వెంటనే తన మిత్రులతో, ప్రమాదం ముంచుకుంటోంది. మనం ఇప్పుడే ఈ స్థలం ఖాళీ చేసి వేరే చోటికి వెళ్ళిపోదాం అని సలహా ఇచ్చింది. కాని మూర్ఖపు చేప, నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే ఉంటాను. నా రాతలో ఏది ఉంటే అది జరుగుతుంది అని మొండికేసింది. రెండవ చేప, సమస్య వచ్చినప్పుడు నా తెలివి తేటలతో తప్పించుకుంటానులే అని నిర్లక్ష్యంగా బదులిచ్చింది. దాంతో ముందుచూపుగల చేప ఒంటరిగా పక్కనే ఉన్న కాలువ ద్వారా వేరే సురక్షితమైన చెరువుకు వెళ్ళిపోయింది. మరుసటి రోజు జాలర్లు వచ్చి వల వేశారు. మిగిలిన 2 చేపలు వలలో చిక్కుకున్నాయి. సమయస్ఫూర్తి గల చేప తెలివిగా చచ్చినట్లు నటించింది. జాలరి అది చనిపోయింది అనుకుని నీళ్లలోకి విసిరేయగానే అది తప్పించుకుంది. కాని ఏ ప్రయత్నం చేయని మూర్ఖపు చేప మాత్రం వలలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయింది. అందుకనే శ్రేయోభిలాషులు లేదా అనుభవజ్ఞులు చెప్పే మంచి మాటలను వినకపోతే ఆపదలు రాక మానవు.